నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ లైవ్ షో. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం. నమస్తే పూర్ణచంద్రరావు గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సార్ బాగున్నారా? బాగున్నా అండి. సో మొత్తానికి ఐపీఎస్ అధికారిగా, రిటైర్డ్ డీజీపీగా ఉన్న పూర్ణచంద్రరావు గారు ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సో బీఎస్పీకి ఏ మేరకు మనుగడ ఉండేటువంటి అవకాశం ఉంది? ఒక ఐపీఎస్ అధికారిగా, మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్న మీరు బీఎస్పీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏపీలో ఎన్నో పార్టీలు ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం సమాజం ఎట్లా ఉంటుందంటే లేడ్ సొసైటీ అండి. అంటే పై వర్గాలు, కింద వర్గాలు, మధ్య వర్గాలు ఉంటాయి. లేకపోతే అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇట్లా లేడ్ సొసైటీగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉందంటే మనం దాదాపు 75 సంవత్సరాలు అయినా కానీ ప్రజాస్వామ్య ఫలాలు కానీ ఈ కింద వరకు పోవటం అనేది చాలా స్లోగా సాగుతుంది. ఏదైనా కానీ ఈ సంపద ఎంతైతే సృష్టించబడిందో మన స్వాతంత్రం వచ్చినాక అది మొత్తం కూడా పై వర్గాల చేతిలోనే ఆ సంపద ఉంది. ఏ రంగం అయినా కానీ ముందు వాళ్ళే ఉంటున్నారు. కింది వర్గాలకి అవి పాకట్లే. అంటే మనకి కెనాల్లో కనుక వాటర్ మనం చూసుకుంటే ఇరిగేషన్ సిస్టంలో ఏమవుతుందంటే డ్యామ్కి దూరంగా ఉన్న వాళ్ళకి, కాలువ చివర ఉన్న వాళ్ళకి వాటర్ సరిగ్గా అందదు. మధ్యలో వాళ్ళే వాటరు మంచిగా వాళ్ళ పొలాలు పండించుకుంటారు, పైకి వస్తూ ఉంటారు. కాలువ చివర ఉన్న వాళ్ళకి ఏ రకమైన వాటర్ అందక వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అట్లానే ప్రజాస్వామ్య ఫలాలు కూడా అలానే అట్టడుగు వర్గాల వాళ్ళకి అందట్లా. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మత ఇది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇది ఇలా సాగుతుంది. అయితే డెమోక్రసీ వచ్చినాక అందరం ఏం ఆశించామంటే పొలిటికల్ ఈక్వాలిటీ ఉంటుంది, సోషల్ ఈక్వాలిటీ ఉంటుంది, ఎకనమిక్ ఈక్వాలిటీ ఉంటుందని ఆశించాం. ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి పై వర్గాల కొమ్ము కాసే పార్టీలు. నిజంగా చెప్పాలంటే పై వర్గాల పార్టీలే. మన రాష్ట్రమే తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీ అంటే ఎవరి పార్టీ అని అడిగితే మనం చెప్పుకోక్కర్లా, ఫలానా సామాజిక వర్గం అనే చెప్తారు. అలాగే వైసీపీ, ఇంతకుముందు కాంగ్రెస్ ఎవరి పార్టీ అంటే అది ఇంకో సామాజిక వర్గానికి చెందిన పార్టీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల నేపథ్యం కనుక మీరు చూస్తుంటే ప్రజల్ని 2 గ్రూపులుగా విడదీశారు ఈ 2 పార్టీలు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు ప్రజల్ని ఒక మెంటల్గా వాళ్ళు ఏం చేశారంటే మైండ్ బ్లాక్ చేశారు, స్పేస్ లేకుండా చేశారు. సో ప్రజలు ఎప్పుడూ కూడా ఈ దాదాపుగా మనకు 242 కులాలు ఉంటే 200 కులాలు ఓటర్ల కులాలుగానే మిగిలిపోతున్నాయి. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ఈ 2 పార్టీలు, వీళ్ళకి అనుబంధంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కొంటున్నారు. ఎట్లా ఒక రాజకీయ వ్యాపారాన్ని చేస్తున్నారు. 4,000 కోట్ల పెట్టుబడితో ఒక్కొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి మన ప్రచారం చేసుకుంటూ ఈ ఓటర్లకి డబ్బు పంచుతూ, మరి ఇవే డబ్బే కాదు, మద్యం కానీ రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఓట్లన్నీ కొనుక్కుని ఆ ఓట్లతో వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. అందువలన బహుజన్ సమాజ్ పార్టీ ఏంటంటే ఈ అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, వీళ్ళని బహుజనులు అని అంటారు. ఈ బహుజన్ సమాజ్ పార్టీలో కాంశీరామ్ గారు పెట్టిన పార్టీ ఇది. మాయావతి గారి నేతృత్వంలో సాగుతుంది. అంబేద్కర్, జ్యోతిబా పూలే ఐడియాలజీతో సాగుతుందన్నమాట. అంటే నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మన దేశంలో ప్రజాస్వామ్యం అట్టడుగు వర్గాలకి అందిన నాడే వస్తుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం అట్టడుగు వర్గాలకు వస్తుందో, వాళ్ళకి పొలిటికల్ ఈక్వాలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సోషల్ ఈక్వాలిటీ కానీ ఎకనమిక్ ఈక్వాలిటీ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎకనమిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ రావాలంటే దానికి ఒక ఏకైక పార్టీ, దానికి ప్రతిబింబించే పార్టీ, సైద్ధాంతిక పరంగా కూడా చాలా గట్టిగా ఉన్న పార్టీ, పట్టున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి నేను ఈ పార్టీలోంచే ఈ విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయదలుచుకున్నా, అవేర్నెస్ తీసుకురాదలుచుకున్నా. నాలాంటి వెల్ మీనింగ్ పీపుల్ ఎవరైనా ఇంకా ప్రజలు నాతోటి వస్తే, నాతో పాలు పంచుకుంటే
ఈ పార్టీని మరింత బలోపేతం కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం సమసమాజ స్థాపన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ప్రధానంగా చూస్తే ఇదే బీఎస్పీ పార్టీ 2019లో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన బీఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి అందరితోటి పొత్తు పెట్టుకుని 2019లో ఎన్నికలకు వెళ్ళారు. ఒక్క స్థానానికే పరిమితమైన పరిస్థితి, ఆయన కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్ని పార్టీలు కలిపినప్పటికీ కూడా ఎలాంటి ముందుకు పోలేని పరిస్థితి, సక్సెస్ అవ్వలేని పరిస్థితి. సో ఇప్పుడు బీఎస్పీ సొంతంగా ఏ విధంగా సక్సెస్ అవుతుంది సార్? ఇప్పుడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత గర్హనీయమైన వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థ అండి. ఈ కుల వ్యవస్థ ఎట్లా అంటే కొన్ని వందల సంవత్సరాలుగా నరాన జీర్ణించుకుపోయింది వీళ్ళకి ఆధిపత్య ధోరణులు అనమాట. సో ఒక వ్యక్తి రావాలంటే ఎదగనివ్వరు. ఆ వ్యక్తిని ఏదో రకంగా, ఒక సిద్ధాంతాన్ని ఏదో రకంగా దాన్ని భ్రష్టు పట్టిస్తారు. మన దగ్గర మనం కనుక తీసుకుంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా మీకు చెప్తాను నేను. యాక్చువల్గా మనం భారతదేశ చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్ అవతరణం కానీ మనం ఇవన్నీ స్టడీ చేస్తే కానీ అర్థం కాదు. మీకు ఈ రోజున ఏమైందంటే తమిళనాడు రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. కానీ పొలిటికల్ ఈక్వాలిటీ ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ ఉంది. ఏ రెండు కులాలో అక్కడ డామినేట్ చేయట్లే. అంటే క్యాస్ట్ బ్యాలెన్స్ ఉంది, మన దగ్గర క్యాస్ట్ డామినెన్స్ ఉంది. ఈ క్యాస్ట్ డామినెన్స్ని కంట్రోల్ చేసి క్యాస్ట్ బ్యాలెన్స్ తేయగలిగింది పెరియార్ పాలిటిక్స్ చేయగలిగారు. పెరియార్ పాలిటిక్స్ అంటే బహుజన్ పాలిటిక్సే, ఇంకా వేరే ఏం కాదు. సో మనకి ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్రం వచ్చినాక ఆంధ్ర అని విడిపోయింది, ఎక్కడ మన తమిళనాడు నుంచి విడిపోకుండా ఉన్నట్లయితే, డిఎంకే ఏడిఎంకే పార్టీలు లాంటివి కంటిన్యూ అయినట్టయితే మనకి పెరియార్ పాలిటిక్స్ ఉండేది, బహుజనవాదం ఉండేది. ఖచ్చితంగా ఇంత దారుణమైన కుల పక్షపాతమైనటువంటి పాలిటిక్స్ ఉండేవి కావు. అందువలన అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని సరిదిద్దుకోవాలా, ప్రజల్ని చైతన్యపరచాలా. ఈ రోజున టెక్నాలజీ ఉంది, మీడియా ఉంది, ప్రజలు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ భావనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూర్ణచంద్ర గారు, చదువుకున్నటువంటి వ్యక్తుల్లోనే ఎక్కువ కులతత్వం జీర్ణించుకుపోతున్నటువంటి రోజులు కదా ఇవి. సో అలాంటి పరిస్థితులు ఈ వ్యవస్థలు ఎలా మారుతాయి సార్? అందుకే అంటున్నా, చదువుకున్న వాళ్ళల్లో కులతత్వం పెరిగింది. ఏ బలమైన కులాల్లోనే కదా కులతత్వం ఎక్కువ ఉంది. బలహీనమైన వాళ్ళకు కూడా కులం పైన అవగాహన ఇప్పుడు వచ్చినప్పుడు ఈ బలహీనమైనటువంటి కులాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో ఖచ్చితంగా ఓట్లను ఎప్పుడైతే అమ్ముకోరో సరైన సిద్ధాంతంతో పనిచేసేటువంటి పార్టీని, అవినీతి పరులు కానీ నాయకుల్ని ఎన్నుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేయాలి. చేయకుండా కులతత్వం పెరిగిందని చెప్పి ఈ 2-3 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకే మనం ఈ ప్రజాస్వామ్యాన్ని వదలకూడదు. డెమోక్రసీ అనేది ఈజ్ ఓన్లీ ద బెస్ట్ ఐడియాలజీ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. వేరేది ఏది ప్రజలకి మంచి చేయదు, డెమోక్రసీ ఒక్కటే మంచి చేస్తుంది. అంటే ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, ఈ పద్ధతి సజావుగా సాగినట్లయితే ఖచ్చితంగా ప్రజల ఆశల్ని ప్రతిబింబించే పార్టీలు వస్తాయి. రావాలంటే ఈ అవగాహన పెరగాలి. అవగాహన పెరిగినప్పుడు ఖచ్చితంగా కులతత్వాన్ని, కుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవచ్చు. సార్ మొత్తానికి మీరు ఐపీఎస్ అధికారిగా అనేక సంవత్సరాలు సేవ అందించారు. సో రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, సో ఇదే కులతత్వం ఏ విధంగా అధికారుల మీద పడేటువంటి అవకాశం ఉంది, మీరు ఏ విధంగా అనుభవించారు? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మీరు ఇందాక అన్నట్టుగా నానాటికి కులతత్వం పెరిగిపోతుంది. 30 సంవత్సరాల క్రితం మేము జాయిన్ అయినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఒక చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా ఒక రాంగ్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేకుండానే సాగినాయి. మాతో చెప్పాలన్నా చేయించాలన్నా కానీ వాళ్ళు చాలా ఆలోచించేవాళ్ళు. అందువల్ల మాకు ఎటువంటి ఒత్తిడి లేకుండానే పనిచేసాం. డీజీపీ స్థాయి వ్యక్తి కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వాళ్ళ పనితీరు ఖచ్చితంగా ఆదర్శనీయంగా ఉండేది. అందుకనే మేము ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారమే, రూల్స్ ప్రకారమే ఉన్న ఆదేశాలకు ప్రజల యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని చేశాం. కానీ పార్టీల కోసం మేము పనిచేయలే. ఆ పని చేయని పరిస్థితుల్లో మేము రిక్రూట్ అయ్యాం. మేము అప్పుడు చేరాం, మాకు మంచి లీడర్షిప్ ఆ రోజుల్లో దొరికింది. కాకపోతే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయినాయి.
గత 10 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఏది ఈ రకమైన ఒత్తిళ్లు పెరగటం అనేది అది ఇంకా నానాటికి దిగజారిపోయింది. 10 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాల కన్నా రెండో 5 సంవత్సరాలు ఇంకా భయంకరంగా తయారైంది. సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే డీజీపీలుగా సిఎస్లుగా నియమించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి సార్. సో వాటిని ఎలా చూడవచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి కులాలకు చెందిన వాళ్ళనే ఉన్నత పదవుల్లో ఉంచుతున్నారు. అటు సిఎస్లుగా కానీ డీజీలుగా కానీ బై ఎనీ ఛాన్స్ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక దొరక్కపోతే నంబర్ 2 స్థానంలో ఇంకొక వాళ్ళ కులానికి చెందిన వ్యక్తిని ఉంచుతున్నారు. అట్లా జిల్లాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ మంత్రివర్గాల్లో కానీ వీళ్ళు చేసే పని ఏమిటంటే వాళ్ళ యొక్క కంట్రోల్ ఎక్కడా తప్పకూడదనే దృష్టితో పనిచేయాలి. ఎందుకంటే వీళ్ళు ఈ లీడర్స్ నిజంగా ప్రజల్లో అభిమానం ఉన్న లీడర్స్ ఏం కాదు. ప్రజల్ని కొన్ని కారణాల చేత మభ్యపెట్టిన లీడర్స్. ఒక ఎస్సీ ఓట్ బ్యాంక్ అని, బీసీ ఓట్ బ్యాంక్ అని, ముస్లిం ఓట్ బ్యాంక్ అని ఓట్ బ్యాంకుల్ని వీళ్ళు వాడుకుంటున్నారు. ఈ ఓట్ బ్యాంకుల యొక్క పిన్ పాస్వర్డ్ అంతా కూడా ఈ పార్టీల చేతుల్లో ఉంది. అంటే ఈ ఓట్ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా కూడా ఒక 1000-2000 ఇచ్చి ఆ పాస్వర్డ్ తీసుకుని ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల్లో దాదాపుగా 1,00,000 కోట్ల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని వాళ్ళకి ఎటువంటి అసెంబ్లీలో సరైనటువంటి స్థానం లేదు, మంత్రివర్గాల్లో సరైన స్థానం ఉండదు, అలానే ఉన్నత పదవుల్లో కూడా సరైన స్థానం ఉండదు. వాళ్ళకి ఇచ్చినా కానీ డమ్మీలుగానే చూస్తున్నారు. వీళ్ళు కూడా ఏదో ఒక పదవి వచ్చిందనే సంతృప్తితో బతుకుతున్నారు. కానీ మనం ప్రజలకు మేలు చేయగలం, చేయనిస్తారు, ఈ ప్రభుత్వం చేయనిస్తుంది, ముఖ్యమంత్రి చేయనిస్తాడు అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో లేదు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ పదవులను అనుభవించటం, దానిలో ఉన్నటువంటి పెర్క్స్ని అనుభవించటం, కాలక్షేపం చేయటం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఇది చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. అందుకనే నాబోటివాడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి కారణం అదే. ఈ చైతన్యాన్ని ప్రజల్లో కలగజేయాలి. ఇప్పుడు ఏ పార్టీలో నేను చేరినా ఖచ్చితంగా ఒక వర్గానికి కొమ్ము కాసినట్టే. సో ఆ వర్గం వాళ్ళు మీ మీద ఆటోమేటిక్గా పొలిటికల్ డామినేషన్ చేస్తారు. అంతే. ఈ పార్టీలో చేరిన ఆ పార్టీ వాళ్ళు చేసే అన్యాయాన్ని ఎండగట్టాలా, నేను ఆ పార్టీలో చేరి ఉంటే ఆ పార్టీని సమర్థించాలి. ఈ రోజున పరిస్థితి అట్లా తయారైంది. వాళ్ళు తప్పు చేసినప్పటికీ మీరు సమర్థించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఎంప్లాయీస్ కూడా, అధికారులు కూడా అదే పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. చాలామంది చాలా బాధగానే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దుర్భరమైన పరిస్థితులు వాళ్ళు ఇష్టపట్ల మనసు చచ్చిపోయి పనిచేసే ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఈ చక్రబంధంలో, ఈ కుల చక్రబంధంలో, ఈ అధికార చక్రబంధంలో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పూర్ణచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం పగలగొట్టినటువంటి ఒక ఎమ్మెల్యేని ఇంతవరకు అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి, ఈజీగా బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి ధైర్యం చేయనటువంటి అధికారులు. సో ఎన్నాళ్ళు సార్ ఈ వ్యవస్థ ఇలా? నేను అదే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ఈ 2 పార్టీలు, 2 కుల పార్టీల మధ్య ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే మొహరింపులు చేసి పెట్టుకున్నారు అన్ని చోట్ల. అడ్వకేట్స్ కానీ, జ్యుడిషియరీ కానీ, మీడియాలో కానీ, ఎక్కడైనా కానీ అసలు నిజమేంటో తెలుసుకోవడం కష్టం అవుతుంది. మీరు చెప్పిన సంఘటనలో నిజానిజాలు తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అది నిజమా కాదా, ఫేక్ వీడియోనా, ట్రూ వీడియోనా, లేకపోతే ఆయన వెళ్ళి చేశాడా లేదా, ఎందుకు బెయిల్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవటం ఎంత కష్టమైందంటే ఎక్కడా కూడా పారదర్శకత లోపించింది. ఎవరిని నమ్మటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దొంగే దొంగ అన్నట్టు అరవటం అనేది ఎక్కువైపోయింది. ఒక దొంగ ఇంకొక దొంగని అరుస్తున్నాడు. ఇదే పద్ధతిలో ఉండి తర్వాత మీడియాలో కూడా అట్లానే వీళ్ళు ఒత్తాసులు అలాగే సాగినాయి. ఈ ఒక మీడియాని తీసుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు అది ఏ పార్టీకి, ఏ కులానికి పక్షపాతంగా వ్యవహరిస్తుందో. మనం ఆ ఛానల్ పేరు చెప్తేనే అర్థమయ్యే పరిస్థితి, ఆ పేపర్ పేరు చెప్తేనే అర్థమయ్యేది. చూడండి ఎంత కలుషితమైందో ఈ వాతావరణం. సో ప్రజలకి ఏం అర్థం కావట్లా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నిమిత్త మాత్రులుగా తయారైపోయారు ఈ రోజున. సో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. అవును, ఎవరు చెప్పింది నిజము, ఎవరు చెప్పింది అబద్ధం అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు కొట్టుకు చేస్తారు. ఇట్లానే ఎవరో ఒకటి గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఏదో ఒక అధికారి వస్తాడు, ఏదో జరుగుతూ ఉంది, మన బతుకు మనం బతుకుతాం. మనకి ఈ రోజునున్న పరిస్థితి ఏంటంటే 40% ఆఫ్ ది పాపులేషన్కి 1% ప్రాపర్టీ ఉంది, సంపద ఉంది. అదే కనుక 1% ఆఫ్ ది పాపులేషన్కి 40% ప్రాపర్టీ ఉంది, సంపద ఉంది. ఈ పాలక వర్గాలు
పాలక వర్గాలు, వీళ్ళు ఓటర్ల కులాలు. నేను అందుకే ఏమంటానంటే ఈ వర్గాలంటే నిజంగా సరిగ్గా అర్థం కాని పరిస్థితి. మన దేశం కులదేశం కాబట్టి, కుల వ్యవస్థ ఉంది కాబట్టి, కులం అనేది నిజం కాబట్టి, కులం అబద్ధం అని చెప్పడానికి లేదు కాబట్టి, కులం పేరు చెప్తేనే మీకు ఏదో ఒక సదుపాయమో ఏదో ఒక పదవో ఏదో ఒకటి లభిస్తుంది కాబట్టి కులం అనేది ఏదో ఒక అవకాశం వస్తుంది, కులపరంగానే వస్తుంది. ఒక ప్రైవేట్ సెక్టార్ తీసుకున్నా ఒక కులస్తుడు ఏదైతే పెడతాడో కంపెనీ, ఆ కులస్తుల్నే మేనేజర్లుగా చిన్న చిన్న జాబులన్నీ బహుజనులు పెట్టుకుంటారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీని. కానీ వాళ్ళనే మేనేజ్మెంట్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఇది చాలా భ్రష్టు పట్టిన సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా. సో అందువల్ల నేను అనేది ఏంటంటే కామన్ మ్యాన్, ఒక సామాన్యమైన వ్యక్తి ఈ రోజున ఎట్లా చేస్తున్నాడంటే నా కుటుంబం నేను చూసుకుంటే చాలు, నాకేదో ఒకటి ఇంత జీతం వస్తేనో ఇంత డబ్బులు వస్తే నేను ఆ రోజు బతికి నేను చిన్న ఇల్లు కట్టుకుని పిల్లలకు పెళ్లి చేసుకుంటే చాలని అతడు తన జీవితాన్ని వెళ్ళమారుస్తున్నాడు. అతనికి తెలుసు జరిగే అన్యాయాలు, ఎవరు ఈవీఎంలు పగలగొడుతున్నారు, ఏ రకంగా అక్రమంగా సంపాదిస్తున్నారు, ఏ రకంగా అన్యాయం జరుగుతుందో తెలుసు. కానీ అతన్ని నిమిత్త మాత్రుడిగా తయారు చేసి, అందుకనే నేననేది ఏమంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించి ఇటువంటి వాటిని నిరసించే విధంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికలకు దూరంగా ఉండదు. ఈ ఓటర్ల కులాలు ఎప్పుడు కూడా ఎన్నికలకు దూరంగా ఉండకుండా ఖచ్చితంగా మంచి అభ్యర్థిని మంచి పార్టీని ఎలక్ట్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకుని చేరాను. సరే, మొత్తానికి చూస్తే చాలా గ్రామాల్లో ఆ రెండు పాలక వర్గాల కోసం, వారి ఆధిపత్యం కోసం మీరు అన్నట్టు ఓటర్ కులాలు వారిలో వారే కొట్టుకొని, వారిలో వారే చంపుకొని వాళ్ళ కుటుంబాలను వీధిన పడేసుకుంటున్న పరిస్థితులు. సో వారికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇదేదైతే దోపిడీ జరుగుతుందో, ఈ రకమైన దోపిడీ బహిరంగ జరుగుతుందో ప్రజలందరూ గుర్తుంచుకోవాలా, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మరి సరైనటువంటి మీడియా సంస్థలు కూడా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరి బాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు, అట్లనే వెల్ మీనింగ్ పర్సన్స్ ఫ్రమ్ రెడ్డి, కమ్మ, కాపు communities, they should come forward and certainly should educate the people and see that our state goes forward. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి. ఇక్కడ మనం చూసేటప్పుడు ముఖ్యమంత్రి కులాలు మన రాష్ట్రంలో ఇప్పుడు 2 ఉన్నాయి. గతంలో 2-3 ఇతర కులాలు అయినప్పటికీ కూడా అధిక భాగం ఈ 2 కులాలకే చెందుతుంది. ఇప్పటికైనా సరే మా డిమాండ్ ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ 4th నాడు మొదలవుతుంది, జూన్ 4th నాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈ 2 కులాలకి చెందిన వ్యక్తిగా ఉండకూడదు. సార్, ఎలా పాజిబుల్ అవుతుంది పూర్ణచంద్ర గారు? ప్రజలకు తెలియాలి, అది చెప్పాలి, మనం చెప్తేనే అర్థమవుతుంది. రెండు సామాజిక వర్గాలే ప్రధానంగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాయి. ఆ 2 సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలే దగ్గరుండి ఎన్నికలు చేసిన పరిస్థితి ఉంది. మరి అవకాశం వారే తీసుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు 3వ ప్రత్యామ్నాయానికి, 3వ సామాజిక వర్గానికి అధికారం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా సార్? డిమాండ్ చేయాలి. మనం డిమాండ్ చేయకుండా ప్రజల్లో ఇది అవగాహన తీసుకురావాలి. ఎప్పుడు మీరేనా ముఖ్యమంత్రులుగా ఉండేది. అలాగే ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉంటుందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా చీఫ్ సెక్రటరీలు, డీజీలు, ఇతర ఇంపార్టెంట్ పోస్టుల్లో ఉండకూడదు. అప్పుడే మీరు అధికారాన్ని పంచిన వాళ్ళు అవుతారు. లేకపోతే అధికారం మీ చుట్టూ, మీ కులం చుట్టే ఉంటుంది. అట్లానే మా బీసీలకి మంత్రి పదవులు కనీసం 12 ఇవ్వాల్సి వస్తుంది. అందులో యాదవులు, గౌడ్లు, రెడ్లు ఎంతమంది ఉన్నారో, కమ్మాస్ ఎంతమంది ఉన్నారో, యాదవులు, గౌడ్లు కూడా అంతమంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆ 2 కులాలకి 2 రోళ్ళు 4 మంత్రి పదవులు ఇవ్వాలి. అలానే ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు కూడా ఎస్సీలకు 5 చొప్పున, ఎస్టీలకు 2 చొప్పున, మైనారిటీలకి, ముస్లిమ్స్కి 2 చొప్పున మంత్రి పదవులు ఇస్తేనే మీరు అధికారాన్ని పంచినట్లవుతుంది. ముఖ్యమంత్రిగా ఎవరైతే కాబోతున్నారో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. కనీసం ప్రజలకి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇస్తున్నాం అనన్నా చూపించండి. లోపల ఏం చేస్తారా అనేది తర్వాత చూద్దాం. అంతేగాని మీ కులంతోనే మొత్తం నింపి అటు మంత్రి పదవులు కానీ, అధికార పదవులు కానీ, మరి వివిధ రంగాల్లో ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టులు కానీ, ఇంకా జడ్జి పోస్టులు కానీ మీ కులాలకి కాకుండా ఇతర కులాలకు పంచండి. అప్పుడే అధికారాన్ని పంచినప్పుడే, రాజ్యాధికారం ఇతర వర్గాలకు పంచినప్పుడే ఈ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదుందో, ఈ రోజున చాలా అసంతృప్తి ఉంది ప్రజల్లో, మౌనంగా ఉంటున్నారు.
ఏ శక్తి వీళ్ళని ఎటు దారి మళ్ళిస్తుందో తెలియదు. దారి మళ్ళించినప్పుడు చూద్దాం, మనం వాళ్ళని అణిచివేద్దాం అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ప్రజల్లో విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈరోజు ఎవరు గెలిచినా వాళ్ళు గెలిచినట్టు కాదు, ఇంకొకళ్ళు ఓడిపోయినట్టే. మీలో ఎవరు గెలిచినా ప్రజలు ఓడిపోయినట్టే. మీరు ప్రజల్ని గెలిపించాలంటే కనీసం ట్రాన్స్పరెంట్గా మంచి పాలన అందిస్తున్నట్టుగా అన్న కనపడండి. ఇది మా విజ్ఞప్తి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. ఈ రకంగా ఆలోచించకపోతే డెమోక్రసీకి మాత్రం పెను ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పగలను. పూర్ణచంద్ర గారు, ఇప్పుడు 2 రోజుల నుంచి లేటెస్ట్గా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారని, జవహర్ రెడ్డి గారి కన్నా ముందు 10 మంది అర్హత కలిగినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఆయన తీసుకున్నారంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు సైతం కూడా సిఈసి కంప్లైంట్ చేశారు ఆల్రెడీ, ఈయన్ని కౌంటింగ్ రోజుకి తప్పించాలి అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని తప్పించమని చెప్పేసి ప్రతిపక్షాలు గొడవ పెడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు? దీంట్లో మనం పెద్దగా చూసేదేం లేదండి. ఎప్పుడైనా సరే మేము చూసింది ఏంటంటే నీతిగా ఉండటమే కాదు, నీతిగా ఉంటున్నట్టు కూడా కనపడాలి. బీ ఆనెస్ట్ అండ్ అపియర్ టు బీ ఆనెస్ట్. బీ ఇంపార్షియల్, అపియర్ టు బీ ఇంపార్షియల్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ డెమోక్రసీ. సో ఇది ఎవరికి వాళ్ళు వేసుకునే చెక్. సో ఆ దృష్టితో ఎవరైనా చూడాలి, అధికారులు చూడాలి. మరి నాయకులకు అంటాల్సినటువంటి మరకలు అధికారులకు అంటించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ దృష్టితోనే ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి సమాచార వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చర్యలు ఎట్లా చేస్తున్నారు, తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. నేను అంతవరకు నేను చెప్పగలను. ఏదేమైనా ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎలా ఉంటాయంటే ఒకవైపు ఆరోపణని మనం కరెక్ట్ అని అంటే ఈ ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు ఇది చేయకుండా ఉండనోళ్ళేం కాదు. అవును, ఖచ్చితంగా దొందే మనం ఇక్కడ. వీరు అధికారంలో ఉన్నప్పుడు వారు అధికారంలో వీరు అదే అదే అన్యాయం. అట్లానే వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, అధికార యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో జరిగింది ఇదే. సార్, అధికారులు తప్పు లేకుండానే జరుగుతుందంటారు ఇదంతా? ఎప్పుడైనా సరే యథా రాజా తదా ప్రజ అండి. నేను చూశాను చీఫ్ మినిస్టర్స్గా ఉన్నప్పుడు చిన్న ఆరోపణలు వచ్చినా చీఫ్ మినిస్టర్స్ రిజైన్ చేసిన సందర్భాలు మన చరిత్రలో చూసాం. అవును. సో వాళ్ళు ఏంటంటే పబ్లిక్ లైఫ్లో విలువలో కూడినటువంటి రాజకీయ జీవితాన్ని గడపటానికి వాళ్ళు సిద్ధపడ్డారు, చేశారు, ఆదర్శనీయంగా ఉన్నారు. ఎప్పుడైతే అటువంటి ఆదర్శనీయమైనటువంటి ముఖ్యమంత్రులు ఉంటారో అధికారులు ఖచ్చితంగా మంచిగా ఉంటారు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది మొత్తం కూడా అధికారులు మంచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు వాళ్ళకి అధికారంలో ఉంటారు. అవును. అధికారులు పెట్టిన ఖర్చు ఏం లేదు ఉద్యోగంలో రావడానికి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తాం, మెరిట్ ప్రకారం ఉద్యోగం వస్తుంది. అదే లీడర్స్ ప్రాబ్లం ఏంటంటే కోట్ల కొలది డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి వస్తున్నారు. అది చాలా గర్హనీయమైన విషయం. వాళ్ళకి స్క్రూపుల్స్ ఉండాలని నేను భావించట్లేదు, కానీ అధికారులకు ఖచ్చితంగా ఉండాలా. అధికారులు ఆ దృష్టితో ఆలోచించుకోవాలి, ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకోవాలా, కరెక్ట్ ఉన్నానా లేదా చూసుకుని తన నిర్ణయం తను తీసుకునేట్టు అధికారులు ఉండాలి. సార్, చివరిగా ఒక ప్రశ్న. నియోజకవర్గాల్లో సైతం కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే తనకి అనుకూలమైనటువంటి తన కులానికి చెందినటువంటి పోలీస్ అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని నియమించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో రాను ఇది మరీ ప్రమాదకరంగా మారబోతూ ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. ఒక జిల్లాకి గనక ఎస్పీ ముఖ్యమంత్రి కులానికి చెందని ఉంటే ముఖ్యమంత్రి కులానికి చెందినటువంటి డిఎస్పీని కానీ, అలానే కలెక్టర్ గనక లేకుంటే వాళ్ళ కులానికి సంబంధించిన అతను ఆర్డీఓని వేయటం కానీ, అలానే మంత్రి పేషీల్లో కానీ, ముఖ్యమంత్రి పేషీల్లో కానీ, ఇట్లా ఈ ప్రాబల్యంతోనే పోస్టింగ్లు జరుగుతున్నాయి. అదే ఎమ్మెల్యేలు కూడా అనుసరిస్తున్నారు. ప్రతి చోట అదే అనుకరణ అయ్యింది. ఎవరికి వాళ్ళు అసలు మేము ప్రజలందరి కోసం ఉన్నామని అనుకోవట్లే. ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాక ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యే కాదు అతను. హీఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ. అసెంబ్లీలోకి వెళ్ళి నేను ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను అంటాడు. అక్కడున్న సమస్యల్ని అక్కడున్న ప్రజలందరినీ. అవును,
అట్లా కాకుండా అక్కడున్న తన పార్టీనో తన కులాన్నో తన వర్గాన్నో రిప్రజెంట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఎమ్మెల్యే. అలాగే చీఫ్ మినిస్టర్ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నాడు కాదు. ఆయన అందరిది, బీసీలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్ కాదు, ఎస్సీలకు సంబంధించిన ఆయన కాదు, ఎస్టీలకు సంబంధించిన ఆయన, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్. అలాగే జిల్లా ఎస్పీ అలాగే వ్యవహరించాలి, అలానే కలెక్టర్ అలాగే వ్యవహరించాలి. అందరి విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకోవాలి, తగిన న్యాయం యాజ్ పర్ రూల్స్ చేయాలి. అంతేగాని నా వాడికి ఏది చేయటానికి నాకు వాళ్ళకో రూలు, వేరే వాళ్ళకి ఇంకొక రూలు అనే పద్ధతిలో సాగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. నేను అందుకే ప్రజల్లో చాలా చాలా అసంతృప్తి ఉందని చెప్తున్నా. అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. రాజకీయంగా, పాలనాపరంగా, అన్ని రకాలుగా, మీడియా పరంగా అన్నీ దిగజారినాయి. వీటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలు పూర్ణచంద్రరావు గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి కులతత్వం రాజ్యమేలుతుందని, రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య అధికారం దాగుడు మూతలాడుతుందని, మూడవ ప్రత్యామ్నాయానికి ప్రజలు కూడా అవకాశం ఇవ్వాలని అంటున్నారు మాజీ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు. మరొక రోజు మరొక లైవ్ షోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.